మీ 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 వైపు వినిపిస్తున్న మాట కూడా ఎక్కువగా బాగా 46 జీవో మీదనే వినిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే దాన్ని ఎత్తివేస్తామని చెప్పింది. సో ఈరోజు వాళ్ళు మాట తప్పారు. అయితే ఈరోజు మీ మీద రావడానికి కూడా ఒక ఈజీగా కనిపిస్తున్న ఒక అంకె ఒక సంఖ్య ఏంటంటే సో ఇక్కడ ఎందుకు వచ్చింది, లేకపోతే మీరు కుమ్మక్కయ్యారనే మాటని ఎవరు తెరపైకి తీసుకొస్తారు? కావాలి అశోక్ సార్ అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న అండ్ బలమూరి వెంకట్తో కుమ్మక్కయ్యాడనే మాటని ఎవరు తీసుకొస్తారు? అంటే ఇక్కడ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తున్నాయా, లేకపోతే ఎవరైనా కావాలని ఇటు బలమూరి వెంకట లేకపోతే తీన్మార్ మల్లన్న ఈ యొక్క అజంప్షన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా విద్యార్థులందరినీ పక్కదారి పట్టించిన వ్యక్తి బలమూరి వెంకట్. వాళ్ళు అటు ముందుకు ఉద్యమం చేయకుండా మధ్యలో ఆయన ఒక బ్రేక్ పాయింట్గా నిలబడ్డాడు, బ్రేక్ చేస్తున్నాడు. వాళ్ళు ముందుకు పోకుండా జీవో నెంబర్ 46 ఈ పార్టీకి వాళ్ళు కొట్లాడి సాధించుకునేవాళ్ళు. ప్రభుత్వాన్ని మీద చర్చించిండు. ప్రభుత్వం ఇవ్వని చెప్తుంది, ఆ మాట చెప్పాలి కదా. గవర్నమెంట్ ఇవ్వని చెప్తుంది. వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకున్నాడు, శ్రీనివాసరావు మీటింగ్ పెట్టిండు, మంత్రులంతా మీటింగ్ పెట్టిరు, ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇవ్వని చెప్పినాక ఇస్తామని చెప్పేసి ఈయన మళ్ళీ మధ్యలో మాట ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళని బ్రేక్ చేసిన వాళ్ళని అందరూ స్ప్లిట్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళని ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. ఎందుకంటే అందుకే ఆయన 3 నెలల కాలంలోనే ఎమ్మెల్సీ పదవి వచ్చి 4 నెలల కాలంలోనే ఆయన తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నాడు. ఆయన విద్యార్థుల తరపున నిలబడితే బాగుంటుంది, లేకపోతే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తుందో అంతకు మించి 300% వ్యతిరేకత బలమూరి వెంకట్ మీద రాబోతా ఉంది. ఇప్పుడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బు అంటే పేరు వింటున్నాం ఇప్పటికీ. అవును, అడ్డగోలుగా సంపాదించిన డబ్బులు, అడ్డగోలుగా సంపాదించిన కార్లు, సో ఒక మీడియాని ఒక సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ప్రజలకు నాకు వచ్చిన డబ్బంతా కూడా నేను అందరికీ కూడా 100 మందికి 1000 మందికి నేను హార్ట్ సర్జరీలు చేయించాను, బ్రెయిన్ సర్జరీలు చేయించాను, సో నేను చాలామందికి ఉపాధి కల్పించాను, ఇవన్నీ చెప్పుకుంటూ మ్యానిపులేట్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తి ఈరోజు మీరు అన్నట్టుగా మిగతా వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేయలేడని ఎందుకంటే సోషల్ మీడియాను నమ్మి ముఖ్యంగా ప్రభావితం చూపి మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అలాంటి ఒక ఫార్ములా ఉపయోగించారని ఎందుకు అనుకుంటున్నారు? అదే ఫార్ములా పడుతున్నారు ఇవాళ. మీరు ఇండైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తున్నా. తీన్మార్ మల్లన్న అయితే ఒక బ్లాక్ మెయిలర్, ఒక బ్రోకర్, ఒక రియల్ ఎస్టేట్ దందా వ్యాపారి. ఎన్ని రకాలుగా ఇవాళ సమాజాన్ని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల సమాజం ఆయన కాడ ఉన్నాయి. మరొక నయీంగా తయారవుతాడు రేపు. ఇప్పటికే సగం మంది పొలిటికల్ లీడర్స్ ఆయన చిక్కుల్లో పడ్డారు. వాళ్ళకున్నట్టు బలహీనతలని, వాళ్ళకున్న ఫామ్ హౌస్ యొక్క అంశాలని, వాళ్ళకున్న లాడ్జీల అంశాలను అడ్డం పెట్టుకొని ఎంతోమంది పొలిటికల్ వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిండు. రేపు కనుక ఈ పొలిటికల్ బ్రోకర్ ఎమ్మెల్సీ కనుక అయితే 119 ఎమ్మెల్యేలను ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. మొత్తం అసెంబ్లీని బ్లాక్మెయిల్ చేసే శక్తి తీన్మార్ మల్లన్నకు ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్లని వాళ్ళని అడ్డం పెట్టుకొని నా దగ్గర వీడియోలు ఉన్నాయని అదని చెప్పి ఇదని చెప్పేసి నా దగ్గర ఉన్న లిస్ట్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళు మళ్ళీ బ్లేమ్ అవుతారు కాబట్టి మీ దగ్గర చెప్పడం. ఎమ్మెల్యే ఎవరెవరు, ఆయన బాధితులు ఎవరెవరు అనేది, ఆయన వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు అనే లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. అంటే రేపు చెప్తున్నాను కదా, తెలంగాణ సమాజకు ప్రమాదకారిగా మారబోయే వ్యక్తి ఎవరంటే తీన్మార్ మల్లన్న. 100% ఇది వాస్తవం. తీన్మార్ మల్లన్న తెలంగాణకు ఒక వైరస్ లాంటాడు. ఆ వైరస్ కనుక అసెంబ్లీలోకి ప్రవేశిస్తే మొత్తం అసెంబ్లీ ఖరాబ్ అయిపోతుంది. అలాంటి వ్యక్తి ఇవాళ ఆల్రెడీ సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది. బ్లాక్ మెయిలర్ అని, దొంగమల్లని, ఒక చీటర్ అని ఎన్ని రకాల ఆరోపణలు చేయాలో అన్ని రకాల సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తాం. కరెక్టే, కానీ ఆయన ఇండివిజువల్గా పోకుండా ఈరోజు పార్టీ తరపు నుంచి పార్టీ ప్రకటించిన సీట్లో నుంచి ఆయన పబ్లిక్లోకి వెళ్తున్నాడు ఈరోజు. సో అదే కాంగ్రెస్ పార్టీ చేసి తప్పిదం అదే. ఈ యొక్క తీన్మార్ మల్లన్న బురదలో బురద రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అంటిస్తుంది. ఆయన బురద వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత చెడ్డ పేరు అంత చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా ఆయన సహకరించే పరిస్థితి లేడు. ఉత్తమ్ కుమార్ ఎంత తిట్టిండండి, ఆయన టీఆర్ఎస్కు బ్రోకర్గా పనిచేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ తిట్టిండు. మరి ఉత్తమ్ కుమార్ సిగ్గుండాలి కదా, తిట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టిండు, కోమరెడ్డి బ్రదర్స్ తిట్టిండు, పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డిని తిట్టిండు. మరి అయినా టికెట్ ఎట్లా ఇస్తారు మరి వాళ్ళు? అదే కదా మరి చెప్తున్నాడు. అంటే మొన్న నేను ఆ బ్లాక్ మెయిల్కి భయపడి టికెట్ ఇచ్చాను. నాకు తెలిసి ఏంటంటే ఆ మీడియా ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తారని చెప్పేసి భయపడి టికెట్ ఇచ్చారు. రేపు నేను చెప్తున్నాను కదా,
రేపు కనుక ఎమ్మెల్సీగా తీర్మానం మల్లన్న గెలిస్తే మీ అందరిని మీద నెత్తుల మీద డ్యాన్స్ చేస్తాడు, నెత్తుల మీద డ్యాన్స్ చేస్తాడు. మీరు కానీ ఇంకొక దయచేసి మాట కూడా వినిపిస్తుంది, సరే తప్పని పరిస్థితుల్లో ఇవ్వకపోతే ఆ ఒక ఏదైతే సోషల్ మీడియా వేదికను అడ్డు పెట్టుకొని బండబూతులు ఇదంతా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఆ సీటు పడేస్తే అయిపోయాయి. కానీ ఆయన గెలవడానికి వాళ్ళ సొంత మంత్రులే, సొంత ఎమ్మెల్యేలే, సొంత కార్యకర్తలే ఇష్టపడతలేరు. కానీ అయినప్పటికీ ఆ నమ్మకము ఆయనకు కూడా లేదు. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళే తనకు సపోర్ట్ చేయరని తెలిసినా తాను ఆ విషయం తెలిసే రేపు ఈ యొక్క ఓటర్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ బేరసారాలు కొనసాగుతున్నాయి. డబ్బు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు చేరి గుత్తగా కొనే అవకాశాలు ఉంటాయి. గుండుగుత్త కొంటాడు. పోయినసారి కూడా అలా జరిగింది. మీరు ఎట్లా బ్రేక్ చేస్తారు? నాకు విద్యార్థులు ఉన్నారు కదా, విద్యార్థులు అనే సైన్యం. ఆ విద్యార్థులను కూడా కొనరని ఎందుకు అనుకుంటున్నారు? విద్యార్థులు ఏమి అమ్ముడుపోరు. ఎందుకంటే విద్యార్థులు అనే వాళ్ళు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఉపాధి కావాలా. 1000, 2000, 3000 అమ్ముడుపోతే వాళ్ళ జీవితం ఆగమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ వాటా ఎంత చెప్పండి? 10% ఉంటారా? ఫార్మా రంగం టాలెంట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. టాలెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఏం తెచ్చుకున్నాం మరి? అంటే టాలెంట్ లేకపోతే టాలెంట్ నేర్పియాలా? ప్రభుత్వాలకు టాలెంట్ నేర్పించే లేదా? ఓ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి తప్పేంటి? ఓ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పితే తప్పేంటి? బీటెక్ కాలేజీలు, ఎంటెక్ కాలేజీలు కేవలం ఫీ రియంబర్స్మెంట్ కోసం వాడుకుంటారా? ఫ్రీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థుల జీవితాలు ఆగం చేస్తున్నారు. ఎక్కడ చక్క క్లాసులు నడవు, ఏడ ఇది జరగదు. దాంతో స్కిల్ డెవలప్మెంట్ లేకుండా బయటికి వెళ్ళిన విద్యార్థి ఏం చేయాలా? మరి కాంగ్రెస్ కోవట్ అంటే యాడ్ చేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నాడు. అంటే ఇదొకటి కూడా మేమేమి ఇంతసేపు అడిగింది ఏంటి, మీరు తీర్మానం మల్లన్నకి మీరు కుమ్మక్కయ్యారని అడిగిన క్వశ్చన్ మేమొకటైతే ఆయన ఇంకో దానికి తెరదీసిండు. దానికి ఏం చెప్తారు? మాకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అప్పుడు ఎగ్జామ్ వాయిదా విషయంలో అసెంబ్లీలో మాకు సహకరించిండు. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన క్వశ్చన్ రేజ్ చేసి సమస్యను బయట తీసుకొచ్చిన కారణంగా ఆయన కలవడం జరిగింది. ఆ కలిసిన ఫోటోని ఎప్పుడో 5-6 నెలల కింద దిగిన ఫోటోని ఇవాళ బయట పెట్టేసి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని ఆ ఎన్నికల కంటే ముందు ఆయన కలిసినటువంటి వాస్తవం. ఎందుకు కలిసాము అంటే ఈ వాయిదా ఉద్యమ కాలంలో ఆయన కలిసినాం. నేనే కాదు, నిరుద్యోగులందరి నుంచి కలిశారు. దానివల్ల బయట తీసుకొచ్చి ఆయన కోవటి, ఆయన కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కోవట్ అంటారు, టీఆర్ఎస్ వాళ్ళు కోవట్ అంటారు. అశోక్ సార్ ఎవరు కోవటు కాదు, నిరుద్యోగుల సమస్య కోవట్టు.